స్థుతికి తెగబడ్డారు. ఎంతసేపు జగన్ నామస్మరణ అండి. మొన్న మహానాడులో 600 జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ సిసిడి ఉందని చెప్పని అన్నారు. దాని మీద ఉంటారు. అది ఎవరికి ఏది ఉందో దాన్నే బయట పెట్టుకుంటారు. అదే కనిపిస్తా ఉంది. ఇప్పుడు అమ్మఒడి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 2014 వీళ్ళ పరిపాలనలో అది ఉందా అమ్మఒడి? మనం అడుగుదాం ఓపెన్ గానే. లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొట్టమొదటిసారి అమ్మఒడి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి చక్కగా 15,000 వెళ్ళిపోయాయండి. అంత నీట్గా జరిగింది. వీళ్ళు వచ్చాక దాన్ని మార్చారు. తల్లికి వందనం అని పేరు పెట్టారు. తల్లికి వందనానికి మీరు ఎంత ఇచ్చారు? మనం ఇందాకే కదా చదువుకున్నాం, లిస్టు వేసాం కదా. అసలు ఏ విధంగా చేశారు అనేది. తల్లికి వందనం క్రింద ఏడాదికి కొందరు 9,000, కొంతమంది 10,000. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అదో పెద్ద జోక్ లాగా కూడా అయిపోయింది కదా. అతను రామానాయుడు ఎవరో నిమ్మ నీకు 15,000, నీకు అమ్మ నువ్వు రా చెల్లి నీకు 15,000. ఇట్లా ఊరికి ఏందో పందారం చేసినట్టు పేలాలు పందారం చేసినట్టుగా అట్లా మాట్లాడి ఎంత ఇచ్చారండి చివరికి? ఈ తల్లికి వందనంలో 10,000 ఇచ్చి 20 లక్షల మందికి కోత విధించారు. మరి ఏది అమల్లో ఉంది వీళ్ళకి? చిత్తశుద్ధి ఏది అమలు చేశారు? ఫ్రీ బస్ చూస్తే అదట్లా ఫెయిల్ అయిపోయింది. ఏ పథకం చూసినా ఇక మిగిలిన చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మాకు లిస్టు కూడా గుర్తులేవండి. ఆటో వాళ్ళకి ఇచ్చారు. ఆఖరికి కొత్తగా వచ్చిన లాయర్స్ కూడా 5,000 ఏర్పాటు చేశారు. అసలు ఆయన చెప్పింది నవరత్నాలే గాని దాదాపుగా 1.5 కోటి మందికి ఆయన నేరుగా ఇంటికి పంపించారండి డబ్బు. ఇక మహిళలకైతే అదొక స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆయన చేయూత, ఆసరా లాంటి పథకాలు తీసుకొచ్చి బ్యాంకు ఎంత కళకళలాడిందండి. ఆర్థికంగా రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందంటే జిఎస్టీయే దానికి ఉదాహరణ. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాము అంటే జిఎస్టీ కట్టడంలో ఆంధ్రప్రదేశ్ ఎంత సాధించినట్టండి. ఎన్ని అవార్డులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. పోలీసు వ్యవస్థకు అవార్డు 3 సార్లు అవార్డు అండి. డీజీపీ వెళ్ళి తీసుకుని. మీ పార్టీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, చేసింది చెప్పుకోలేక ఫెయిల్ అయ్యారని చెప్పిన మీరు అంటారు. కానీ ఇక్కడ లోకేష్ గారు మాట్లాడుతుంది ఏంటంటే అసలు వీళ్ళకి అవకాశం ఇస్తే స్వాతంత్రం కూడా మా తాతయ్య తెచ్చాడని చెప్పుకుంటారని చెప్పి అది మేం కాదుగా, వాళ్ళే చెప్పారుగా. చంద్రబాబు గారు ఒక టైంలో చెప్పారు కదా, స్వాతంత్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన తమ్ముళ్ళు అవునా కాదా చెప్పండి. అవును అవును. ఇది ఎట్లా ఉండండి, గుడ్డి దర్బారు, గుడ్డి ప్రజలు, అవును అవును. ఏంటి అసలు ఏమన్నా అర్థం ఉందా? స్వాతంత్ర ఉద్యమం ఇప్పుడు 47కు ముందు వచ్చినటువంటి స్వాతంత్ర ఆయనే చెప్పుకున్నారు. అందువల్ల ఆ మాట కూడా వాళ్ళకే వర్తిస్తుంది. మేం చెప్పలేదు ఎప్పుడు కూడా. ఒక్కటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరినైనా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడైనా మాట్లాడారండి? కేవలం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ ముందు ఒక్కసారి మాట్లాడారు. ఆ తర్వాత ఇంకెప్పుడు మాట్లాడలేదు. అది కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, నువ్వేం నేర్పుతున్నావు ఈ సమాజానికి? 3 పెళ్లిళ్ళు చేసుకొని ఇదేనా ఒక సాంఘిక బాధ్యత అంటూ ఒక్కసారి మాట్లాడారు. వైసీపీ లీడర్స్ స్పందన ఒకసారి చూద్దాం. ఒకసారి వైఎస్ఆర్సీపీ లీడర్స్ బైట్స్ ప్లే చేయండి ఒకసారి. అంబటి రాంబాబు గారిది ఎంత సక్సెస్ అయిందో ఈ రోజు అన్ని చోట్ల చాలా బాగా జరిగింది. 175 నియోజకవర్గాల్లో